ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సవితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మెఫస్ అలీఖాన్, వీడి రాజగోపాల్, బివి శ్రీనివాసరెడ్డిలను కోర్టు దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులు జైలు జీవితం గడిపారు. 2022లో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఓఎంసీపై 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలైంది. దాదాపు 0.884 కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ ఓఎంసీపై ఆ ఛార్జ్షీట్లో సిబిఐ పేర్కొంది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. మొత్తం 219 సాక్షులను విచారించిన సిబిఐ 3400 డాక్యుమెంట్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఓబులాపురం అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాజాగా తీర్పు వెలువరించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో 2009లో సిబిఐ ఓబులాపురం అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేపట్టింది. వైఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారనేది అభియోగం. అప్పటి హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసులో అభియోగాలున్నాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, వీడి రాజగోపాల్ సహా 9గురిని సిబిఐ సహనిందితులుగా పేర్కొంది. అప్పటి మంత్రి సవితా ఇంద్రారెడ్డి, అధికారులు, మాజీ ఐఏఎస్ కృపానందం, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెఫజ్ అలీఖాన్లపై కూడా అభియోగాలు నమోదు చేసింది.